ఓం తత్పురుష సమాసాల్లో నిన్నటి వరకు అంటే రెండు అనుకున్నాం కదా. ఒకటి సమానాధికరణ్యం, ఒకటి రెండోది రెండోది ఏమిటి? వ్యధికరణం. ఆ వ్యధికరణ సమాసం. కనుక వీటికి ఈ వ్యధికరణ తత్పురుషకి ఏమిటయ్యా అంటే ఈ ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి విభక్తులతో వచ్చే తత్పురుష సమాసాలు. భక్ష్యేణ మిశ్రీకరణం అనే వరకు నిన్న చూశాం కాబట్టి అక్కడితో తృతీయ తత్పురుష పూర్తయింది. ఇవాళ అది చతుర్థి చెప్పుకోలేదు సార్. అది చెప్పుకోలేదు సార్. భక్షేణ మిశ్రీకరణం చెప్పుకోలేదు. చెప్పుకున్నామండి. భస్రేణ మిశ్రీకరణము అంటే అది అంటే గుడధానాహ అని, గుడము తర్వాత అటుకులు కలిపినటువంటి గుడము బెల్లము అని కాకుండా గుడము కలిసినట్టు బెల్లముతో కలిసిన అటుకులు అనేటటువంటి ఒక ఐటెం గురించి మాట్లాడుకున్నాము. గుడము చేత మిశ్రీకృతమైనది, సంస్కృతమైనది అనట్లే. ఇంతకు ముందు సూత్రాల్లో సంస్కరించబడిన అన్న, ఇక్కడ రెండు కలపబడిన వరకు మాత్రమే. ఏదైనా భక్ష్య అంటే తినే వస్తువునందు ఏదైనా దాని రుచి పెరగడానికి కానీ సంస్కరించడానికి కానీ దేనికైనా సరే దానిలో గనక ఏదైనా కలిపితే మిశ్రీకరణం వరకే. ఎట్లా సంస్కరించబడుతోంది? కలుపుట ద్వారా సంస్కరించబడుతోంది. దద్దోజనం. గుడేన గుడేన దధ్యోదనం వేరే సూత్రంలో వచ్చింది మీకు. దధ్యోజనం దీని ముందు సూత్రంలో వచ్చింది. అన్నేన వ్యంజనం దగ్గర అన్నంతో ఉంది కాబట్టి దధ్యోదనం అనే శబ్దం దగ్గర ఈ సూత్రం వర్తిస్తుంది. అవును. అన్నముతో సంబంధం లేకుండా మిశ్రీకరణం గురించి మాట్లాడుతున్న దగ్గర భక్ష్యేణ మిశ్రీకరణం అనే సూత్రం ప్రవర్తిస్తుంది. ఈ రెండిటికి తేడా ఇది. ఈ రెండిట్లో కూడా సంస్కరించబడుతుంది. ఆ తినే వస్తువు, భక్ష్యం అంటే ఏదైతే తినదగ్గ వస్తువు ఉందో, భక్షించడానికి అర్హతమైనది ఉందో అది భక్ష్యము. దాని సంస్కారం ఎట్లా జరుగుతుంది అంటే ఇగో మిశ్రీకరణం వలన. కనుక గుడేన మిశ్రా ధానా. ధాన అంటే అటుకులు, ఈ గుడధానా అవుతుంది. లేకపోతే అటుకులు కూడా పృథుకాలు అని కూడా అంటాం. కనుక గుడ పృథకాహ అని కూడా మీరు అనొచ్చు. ఏమండి? ఇది ఇక్కడికి తృతీయ అయింది అని మనం చప్పట్లు కొట్టేసుకుంటే జాగ్రత్తగా. చతుర్థి తాదర్థ బలిహిత సుఖ రక్షితై. తాదర్థ తాదర్థ చతుర్థి తాదర్థ బలిహిత సుఖ రక్షితై అని. సరే, సుప్సుప సహసుప ఇవన్నీ ఇందులోకి అనువర్తించే యథాతథంగా వస్తాయి. తర్వాత ఇది తత్పురుష అనేటటువంటి అధికారంలో ఉండి ఇది మహావిభాష అనే అధికారంలో కూడా ఉంది. ఇక మహావిభాష అంటే ఏమిటి? ఈ తత్పురుష సమాసాలు ఏవైనా సరే చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే యథాతథంగా అలా కూడా ఉంచేయచ్చు. కనుక ఆ లౌకిక విగ్రహ వాక్యాన్ని మనం అలా ప్రయోగించవచ్చు. గుడేన మిశ్రాహ ధానాహ అంటే తప్పే ఉంది. గుడధానాహ అనే అనాలని రూలే ఉంది లేదు, రెండు వాడచ్చు అట్లా. కనుక సరే, ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఇక్కడ చతుర్థంతార్థాయ చతుర్థ్యంతార్థాయ యత్తద్వాచిన అర్థాది అర్ధాదిభిశ్చ చతుర్థంతం వా ప్రాక్వత్. చతుర్థంతమైనటువంటి అర్థము సాధించటము కొరకు లేదా దానిని సూచించే ఇతర పదములైనా సరే యత్తద్వాచిన వాచిన అర్థ, ఆ వాచం యొక్క అర్థం అర్థం మనకు ప్రధానం. అది ఎట్లా ఉంటుంది? చతుర్థంతంగా వస్తుంది అర్థం. చెప్పండి. ఉమ్.
కనుక చతుర్థ్యంతము అర్థముగా వచ్చేటటువంటిది గాని దానితో సూచించబడేటటువంటిది గాని ఏవైతే ఉన్నాయో ఆ చతుర్థంతంతో వచ్చేవో దానికి ప్రాగ్వతు పూర్వముల సమాసము వస్తుంది. తదర్థేన ప్రకృతి వికృతి భావ ఏవ గృహ్యతే. ఇది చాలా ప్రధానమైన పదము. ఇక్కడ ఏం చెబుతున్నారు? ఇప్పుడు చతుర్థ్యంతంలో అనేక రీజన్స్ లో రావచ్చు. రామాయ నమస్కరోమి చతుర్థ్యంతమేగా. కానీ అక్కడ ప్రకృతి వికృతి భావము లేదు. ప్రకృతి వికృతి భావము లేదు. ఎట్లా ప్రకృతి వికృతి భావం అంటే ఏమిటి? సాంఖ్యకారికలు చదువుకున్న మీకు ప్రకృతి వికృతులు బ్రహ్మాండంగా తెలుసు. ఏమిటది? మూల ప్రకృతి, దాని నుంచి పుట్టినది వికృతి. కనుక దేని నుంచి పుట్టినదో అది ప్రకృతి, దాని నుంచి ఏది పుట్టినదో అది వికృతి. ఇప్పుడు మన గుళ్ళో ఒక యజ్ఞం చేస్తున్నారండి. యజ్ఞం చేయాలంటే ఈ యజ్ఞ పశువుని కట్టడానికి ఒక స్తంభాన్ని నాడతారు. ఈ స్తంభాన్ని యూప స్తంభము అంటారు. ఇది ఏది పడితే ఆ కర్రతో చేయటానికి లేదు. దానికి ఆ చేసే యాగాన్ని బట్టి ఇతరత్ర అనేక వైదిక సూక్త నియంత్రణల్ని బట్టి ఏ కర్ర తేవాలి, ఎలాంటి లక్షణాలు ఆ కర్రకు ఉండాలి, ఆ కర్ర ఎంత పొడుగుండాలి, ఇవన్నీ ఉన్నాయి. అవి మనకు అనవసరం ప్రస్తుతానికి. కానీ విషయం ఏంటంటే దానికి యూపస్తంభం తయారు చేయటానికి ఒక విశిష్టమైనటువంటి ఒక కర్ర తేవాలి. ఇంతవరకు తెలుసు. కనుక ఇంతకీ కర్ర ఎందుకు తెచ్చావయ్యా? యూపస్తంభం చేయటం కొరకు అని. అంటే యూపస్తంభము కర్ర నుంచి జన్యమైనది. కనుక ఈ కర్ర ప్రకృతి, దీని నుంచి వచ్చిన యూపస్తంభము దానిలోంచి వచ్చినదే. కనుక ఇది వికృతి. కనుక యూపదారు అనేటటువంటి చతుర్థి తత్పురుషలో యూపము అన్నది వికృతి, దారు అన్నది ప్రకృతి. కనుక ఇక్కడ ప్రకృతి వికృతి భావము ఉన్నది. తర్వాత ఈ దారు ఎందుకు తెచ్చావయ్యా ఈ కర్ర? యూపాయ. తొందరగా వచ్చేసానండి, ఇక్కడే ఉన్నా, ఎక్కడికి వెళ్ళా. యూపాయ అంటే యూపము కొరకు, అంటే చతుర్థంతమేగా. సో చతుర్థంతం వచ్చింది. దాని అర్థముతో ఉన్నటువంటి ప్రకృతి వికృతి భావము కూడా ఉన్నటువంటి స్థితి ఏది? యూపాయ దారు. కనుక ఇక్కడ సమసిస్తాయి ఈ రెండు పదాలు. ఈ రెండు సుబంతాలు సమసిచ్చి యూపదారు అని వస్తుంది. సరే, మీకు తెలిసిందే ఏంటి? యూపాయ దారు అంటే ఏమిటవుతుంది? యూపా ప్లస్ ఏమిటొస్తుంది? నస్సాంగ్ ఎస్సా ఏంటి? ఏం చేయాలి? ఇంకేనా? మీరే చెప్పాలి. ఞేభ్యాభ్యస్, తర్వాత ఞసిభ్యాభ్యస్, ఞస్ ఓస్ ఆం, నీ యో సుప్. సరే, ఞే వచ్చింది. కనుక యూపా ప్లస్ ఞే, దారు ప్లస్ సు. తర్వాత మళ్ళీ ఆ రెండు పోతాయి కదా, దాని పేరు ఏమంటారు? ఏదో ఉందండి సూత్రం అక్కడ వాడతామండి. సుప్పులు పోతాయి సార్. సుప్పులు అవుతాయి సార్. సుపోధాతు ప్రాతిపదికయోతో సుప్పులకు లుక్కు చేయగా ఇంకా ఏం చేయాలి? ప్రథమా నిర్దిష్ట సమాస ఉపసర్జనంతో. ఒక్క నిమిషం, ఇక్కడ ప్రథమా నిర్దిష్టం ఏది? యోపశబ్దం సార్. ఎందుకు? ఎందుకంటే అది చతుర్థ్యంతంతో ఉంది సార్. అక్కడ ఉంటే దానికి చతుర్థ్యంతంగా ఉన్న దానికి ప్రథమా నిర్దిష్ట శబ్దం సార్. ప్రథమా నిర్దిష్టం సార్. ఎక్కడ తప్పు చెప్పారు భాగ్యలక్ష్మి గారు? మళ్ళీ ఏం సార్? చతుర్థి ప్రథమలా ఉంది సూత్రంలో. అదే ఇప్పుడు చెప్పబోతున్నాను సార్. నేను ప్రథమా నిర్దిష్టం చెప్తున్నాను సార్. ఓకే ఓకే ఓకే. ప్రథమా నిర్దిష్టం సార్.
మీరు ఎక్కడ చతుర్థంతం అన్నారు. నిర్దిష్టం? పూర్వ ఎక్కడ నిర్దిష్టం? సమాసంలో సమాసంలో సార్. సూత్రంలో కాదు, సూత్రంలో సూత్రంలో. సూత్రంలో సమాస విధాయక సూత్రం నందు. ఆ సమాస విధాయక సూత్రమునందు ప్రథమాంతముగా ఉన్నది ఏదో అది సూచించేటటువంటి పదమునకు ఉపసర్జన సంజ్ఞ కలుగుతుంది. చతుర్థి అని చెప్పి తర్వాత అంతా ఇచ్చాడు. రక్షకై, ఆ రక్షయ దగ్గరకు వచ్చేటికి అది తృతీయలో ఉంది. చతుర్థి అన్నది మాత్రం ప్రథమలో ఉంది. కనుక ప్రథమ నిర్దిష్టమైంది అంటే ఏంటంటే చతుర్థ్యంత పదము. ఇక్కడ యూపాయ అనేది చతుర్థ్యంత పదము కనుక దీనికి ఉపసర్జన సంజ్ఞ వస్తుంది. ఓకేనా? ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. అంటే ఏం లేదండి, ఇది 1-2 సార్లు మళ్ళీ ఇట్లాగే ప్రతిసారి అనుకుంటూ ఉంటే అది బుర్రలో కూర్చుండిపోతాయని అంతే. మీకు తెలియదని కాదు, మీకు చెబుతున్న మిషన్ మీద నేను నేర్చుకోవడానికి ఇవన్నీ. అలాగే సార్. సరే, తప్పకుండా. ప్రకృతి వికృతి భావం తీసుకుంది, అయిపోయింది. స్పర్ధయ అన్నారు. స్పర్ధయ వర్ధతే విద్య. బాగా కొట్టుకుంటున్నాం మేము. స్పర్ధ అంటే కొట్టుకుంటు కాదండి, వాదన. వాదము అంటే తిట్టుకోవటం కాదు. అసలు వాదము అన్నది మీకు తర్క భాషలో వస్తుందండి. వాదము యొక్క లక్షణం ఏమిటంటే ఎవరు గెలుస్తారు అన్నది ప్రధానము కాదు. ఇరుపక్షాల వారు వారి వారి అభిప్రాయాల్ని ప్రకటించి దాని మీద చర్చించి నిజ నిర్ధారణ చేయుటకు. కనుక వాదము యొక్క లక్ష్యము నిజ నిర్ధారణ, దాని సిద్ధాంతము అంటాం. తర్వాత సరే, అటు పోకుండా మళ్ళీ వెనక్కి వచ్చేస్తే బలి రక్షిత గ్రహణ ఎందుకుట అంటే జ్ఞాపకం చేయటం. జ్ఞాపకాత్ అంటే ఇంతకుముందు చెప్పారు కాబట్టి అవి జ్ఞాపకాత్. ఇక్కడ తాదర్థ్యము అన్నాడు. తాదర్థ్యము ఏంటండి అంటే తత్ యొక్క అర్థము. ఈ తత్ అన్నది ఏమిటి? అది ఒక సర్వనామము. మనకి తెలిసిందే. ఇంగ్లీష్ గ్రామర్ తీసుకోండి, తెలుగు గ్రామర్ తీసుకోండి, సంస్కృత గ్రామర్ తీసుకోండి, ఏది తీసుకున్నా సరే సర్వనామము ఎప్పుడు వినియోగింతురు అంటే చెప్తారా చెప్పనా? నామవాచకానికి బదులుగా. నామవాచకం ముందు చెప్పబడాలి. అంచేత ముందు నామవాచకము ఉటంకించిన తర్వాతనే తత్స్థానములో సర్వనామ శబ్దం వస్తుంది. ఇక్కడ తత్ అన్నాడంటే దీనికి ముందే చెప్పు ఉండాలి. దాన్ని ఇతర సూత్రాల్లో చెప్పబడినట్టే ఆ అనేటటువంటి తదర్థము. అంటే తత్ అంటే ఏమిటి? అక్కడ ఏమిటి వస్తుంది? చతుర్థంత ఏమిటి అంటే తస్మై ఇదం తాదర్థ్యం అవుతుంది. తత్ అన్నది సర్వనామము, దీనికి చతుర్థ్యంతంగా ఉండేటటువంటి అర్థము అని. అంటే తస్మై దాని కొరకు, ఇదం ఇది, తాదర్థ్యం అని వస్తుంది. ఈ తదర్థ అర్థం ఏదైతే ఉందో బలి హిత రక్షిత ఇత్యాదితో సహా చతుర్థ్యంత్యముగా ఉన్నప్పుడు సమసిస్తుంది. అంటే సమాసము ఏర్పడుతుంది. అంటే ఇక్కడ తత్పురుష సమాసం ఏర్పడుతుంది చతుర్థితో. కాబట్టి చతుర్థి తత్పురుష సమాసము. ఈ తత్పురుష సమాసం, ఈ వ్యధికరణ తత్పురుషంలో అన్నీ కూడా మనం ఇప్పటిదాకా గమనించినట్లయితే, ఇంతకుముందు తర్వాత కూడా అట్లాగే ఉంటుంది లేండి, కానీ గమనించినట్టయితే ఏ విభక్తితో చెబుతున్నామో ఆ విభక్తి యొక్క పదమే, దాని అర్థం ఉన్నటువంటి పదమే ముందుగా ఉంటుంది. యూపాయదారు, యూపదారు ఏమండి, ఇట్లా గుడేన మిశ్రితం కదా. ఏది? ధానాహ గుడదహనాహ. గుడవ అనేది తృతీయ విభక్తిలో చెప్పబడేటటువంటిది. ఇట్లా చూసుకుందాం, సరిపోతుంది. అయిన తర్వాత ఇక్కడ ఏంటి? తదర్థేన ఏ ఉండాలి? ప్రధానంగా ఈ సూత్రంలో ప్రధానంగా ఉండాల్సి అంటే ప్రకృతి వికృతి భావము ఉండాలి. అది లేకపోతే రాదు. తర్వాత యూపాయదారు అంటే యూపదారు అయింది. తర్వాత
కుండలాయ హిరణ్యం అన్నాడు. ఈ కుండలాలు చేయించుకుందాం అనుకున్నట్ట. ఆయన ఏం చేశాడు? ఇంత బంగారం ముద్ద తీసుకెళ్ళి ఇచ్చాట. ఇంతకీ బంగారము ప్రకృతి, కుండలములు వికృతి. ఇక్కడ ప్రకృతి వికృతి భావము ఉంది. ఈ బంగారం ఎందుకు ఇస్తున్నావయ్యా? కుండలాల కోసం అండి. కనుక కుండలాయ హిరణ్యం అన్న దగ్గర తాదర్థ్యము వచ్చింది, ప్రకృతి వికృతి భావము వచ్చింది. ఇది తర్వాత రంధనాయ స్థాళీ అని ఒక ప్రత్యుదాహరణం ఇస్తున్నాడు. రంధనాయ వండుట కోసము గిన్నె అన్నాడు. ఇక్కడ రంధన స్థాళి రాదు. కారణం ఏమిటి అంటే ఇక్కడున్న రెండు పదాలు ఏమిటి? ఇంతకుముందు రెండు పదాలు తీసుకోండి. ఏమిటిది? యూపాయ దారు లేదా కుండలాయ హిరణ్యం, ఏది తీసుకున్నా పర్వాలేదు. దారు నుంచి యూపము వచ్చింది, ప్రకృతి వికృతి భావం ఉంది. బంగారం నుంచి కుండలాలు వచ్చాయి, ప్రకృతి వికృతి భావం ఉంది. గిన్నె నుంచి వండటం రావట్లే, అది వేరు ఇది వేరు. కానీ ఇక్కడ ప్రకృతి వికృతి భావము లేకపోవటం వలన ఇక్కడ రంధనాయ స్థాళి అనేటటువంటి దగ్గర సమాసము కాదు. ఇదైపోయింది. తర్వాత నేహ రంధనాయ స్థాళి. తర్వాత అశ్వగాసాదయస్తు షష్ఠీ సమాస. ఆయన ఏమన్నట? బాగానే ఉంది, మరి అశ్వఘాస అనేటటువంటి ఒక సమాస పదం కనబడుతోందిగా. ఇప్పుడు గడ్డి దేనికోసము అంటే ఆ గుర్రం తింటుంది అని. కనుక ఇప్పుడు మనం వ్యుత్పత్తి ఏం చెబుతాము అంటే విగ్రహవాక్యం ఏం చెబుతావు? అశ్వాయ ఘాస అని చెప్పాల్సి వస్తుంది. చెబితే ఇక్కడ ప్రకృతి వికృతి భావం ఉందా? ఉందా లేదా? లేదండి. లేదు. లేదు. లేదు గనక ఇక్కడ దీన్ని చతుర్థి తత్పురుష సమాసము అనరాదు. మరి ఏమనాలండి? షష్ఠీ తత్పురుష సమాసము అన. అశ్వము యొక్క గ్రాసము అని చెప్పాలన్నమాట. అశ్వఘాస అంటే అశ్వస్య ఘాస అని చెప్పుకోవాలి అని. ఇక్కడ ఒక రూపము కనపడుతూ ఉన్న చతుర్థిలాగా ఆభాస ఉన్న దాని చతుర్థి తత్పురుషగా కాకుండా షష్ఠీ తత్పురుషగా చెప్పాలి అని చెప్పారు. కనుక రేపు పొద్దున్న మీకు పరీక్షలో పొరపాటున అశ్వఘాస అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడేం చెయ్యాలి? చతుర్థి తాదర్జ బలహిత సుఖ రక్షితై అనే సూత్రము చేత ఇక్కడ చతుర్జంచముగా అశ్వాయ ఘాస అని గనక విగ్రహవాక్యం చెప్పినట్లయితే ఈ సూత్రములో ప్రధానమైనటువంటి లక్షణము, అపేక్షితమైన లక్షణం ఏమిటి? ప్రకృతి వికృతి భావము ఉండుట అన్నది ఇక్కడ లోపించింది. కాబట్టి ఇది చతుర్థి సూత్రము ప్రవర్తించకుండా షష్ఠీ తత్పురుష సమాసముగా చెప్పవలెను అని రాసి అయిపోయింది. మీకు ఓపిక కూడా షష్ఠీ తత్పురుష ప్రకరణం రాయండి, ఇబ్బంది లేదు. రాయాలని రూల్ లేదు, చెప్తున్న ఊరికే మాటకి. తర్వాత అర్థేన నిత్య సమాసో విశేష్య లింగత చేతి వక్తవ్యం. ఇది వార్తికం. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ వార్తికం ఎందుకు చెప్పాడు అంటే ఈ విభక్తులన్నీ, ఈ తత్పురుష సమాసం అంతా ఏ దీనిలో ఉన్నాయండి? అధికారంలో ఉన్నాయి అని చెప్పుకున్నాం. వ్యధికరణం. వ్యధికరణం అన్నది టైపు. ఏ అధికారంలో ఉన్నాయంటున్నా? విభాష, విభాష తత్పురుష రెండు. మనం ఇప్పుడు చెప్పుకునే సందర్భానికి విభాష అవసరం. కనుక ఈ చతుర్థి తాదర్జబలహితే విభాషగా వా అని గాని, లేకపోతే అన్యతరస్యామని గాని, లేకపోతే విభాష అని గాని ఈ పదాలు ఏవి రాయట్లేదు సూత్రాల్లో. ఎందుకు? అది అధికారంలో ఉంది కాబట్టి, అవి అనువర్తిస్తూనే ఉంటాయి కాబట్టి.
కానీ ఇదేదైతే ఉందో, ఏది ఇప్పుడు చెప్పుకుంటున్నామే, ఈ చతుర్థి తాదధ్యయన అనేటువంటి ఈ అర్ధేన శబ్దం ఉన్న వాటికి, అంటే అర్ధ శబ్దముతో, అర్థేన అర్థ శబ్దముతో ఉన్నటువంటి వాటికి వ్యుత్పత్తిలో వస్తే ఇది విభాషలో రాదయ్యా, నిత్య సమాసముగా పరిగణించాలి అన్నాడు. అంచేత దానికి ఇది అపవాదుగా చెప్పారనమాట ఈ వార్తికం. ఇది ఎట్లా రాయాలి? అర్థేన నిత్య సమాసో విశేషలింగత చేతి వక్తవ్యం ఇది వార్తికము చేత అని రాయొచ్చు. లేకపోతే చతుర్థి తాదర్జవలిహిత సుఖరక్షితై అనే సూత్రమునందున్నటువంటి వార్తికము చేత అని ఈ వార్తికం కూడా రాయొచ్చు. మీకు ఎలా కుదిరితే అలా రాయండి. కేవలం వార్తికం రాసినా తప్పు లేదు, ఫుల్ మార్కులే పడతాయి. సరే, ఈ అర్ధ శబ్దముతో ఉన్నప్పుడు మాత్రము నిత్యముగా ఉంటుంది ఒకటి. రెండవ విశేషం ఉంది ఇక్కడ. రెండవది ఏమిటి అంటే, ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఏ లింగములో ఉండాలి ఈ పదము? ఈ తయారైనటువంటి సమస్త పదము, సమాస పదము ఏ లింగంలో ఉండాలి? ప్రథమలో సారీ పుంలింగంలో ఉండాలా? స్త్రీలింగ రూపమా? నపుంసకలింగ రూపమా? నపుంసకలింగం. ఎట్లా? నపుంసకలింగం. ఎట్లా? అది అవ్యయ భావశ్చ. ఇది ఇక్కడ అవ్యయ భావంలో సూత్రం లేము. ప్రకారం ఇక్కడ అవ్యయ భావంలో లేము, మనం తత్పురుషులో ఉన్నాం. మీకు రాబోతోందిలేండి, అందుకే చెబుతున్నాను. మీకు విశేషము ఏ లింగంలో ఉంటే కాదు 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 సార్, ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఒక్క నిమిషము ఒక్క నిమిషం. పరవలింగం అనే ఒక సూత్రం వస్తుంది చూసారా? పరవత్ లింగం ద్వంద్వ తత్పురుషయో, ద్వంద్వ సమాసమునందు తత్పురుష సమాసమునందు పరపదము ఏ లింగములో ఉంటే ఆ లింగములో వస్తుంది. ఎట్లా? యూపదారు అన్నారు. యూపాయ దారు. దారు అన్నది ఏ లింగములో ఉందో ఆ లింగంలోనే సమస్త పదం ఉంటుంది. ఏమండి? గుణధానా, ధానా ఏ లింగములో ఉందో సమస్త పద గుణధానా అన్నది కూడా అదే లింగంలో ఉంటుంది. ఇట్లా పరవత్ లింగం అంటే ఈ రెండు పదాలలో పరపదం ఏదైతే ఉందో ఆ పదము యొక్క లింగములోనే సమస్త పదము ఉంటుంది. ఇది జనరల్ రూల్. ఈ రూల్కి ఏం తేడా లేదు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇది ఒకటి. తర్వాత జనరల్ రూల్ ఏమిటి? విభాష. ఈ రెండిటికి అపవాదుగా ఇగో ఈ వార్తికం వస్తుంది. అర్ధ శబ్దముతో ఉండేటటువంటి లౌకిక విగ్రహం ఎక్కడైతే వస్తుందో అక్కడ అది నిత్య సమాసము ఒకటి. రెండవది, ఇందులో ఈ అర్థము అని ఉంది కదా, ఉదాహరణకి ఏమిటి? ఒక యవాగు అంటే గనక దాన్ని ఏమంటారు? గంజి. యవాగు అంటే గంజి. సూపహ అంటే సరే మీకు తెలిసిన విషయమే. ద్విజుడి కోసము అంటే బ్రాహ్మణుల కొరకు అంటే ఏం చెప్తున్నాము? ద్విజార్థం, ద్విజార్థ సూపహ అన్నాం. ఏమండి? అంటే ద్విజుల కొరకు తయారు చేసిన సూపము. ద్విజార్థం యవాగు, యవాగు అంటే గంజి. తర్వాత ఈ ద్విజార్థం పయః అంటే పాలు అన్నాం. ఇక్కడ 3 రూపాయలు ఇచ్చాడు. మొదటిదేమో ప్రథమా విభక్తి, రెండవదేమన్నా సారీ ప్రథమా విభక్తి కాదు, పుంలింగము. రెండవదేమన్నా యవాగు అన్నది స్త్రీలింగ రూపము. పయః అన్నది పయశబ్దము నపుంసకలింగ రూపం. వీటి 3 రూపాల్లోనూ ఏది విశేష్యం? ఇందులో విశేషణము విశేష్యము. విశేష్యం ఏది? విశేషణం ఏది? ఏమండి? విశేష్యము
ఏదైతే లింగములో ఉందో ఇక్కడ సూపహ, యవాగు, పయస్సు ఇవి ఏ ఏ లింగములలో ఉన్నదో ద్విజార్థం అని అర్ధ శబ్దముతో ఉన్నది కాబట్టి నిత్య సమాసము అవుతుంది. ఏమండి? ద్విజార్థ సూపహ, ద్విజార్థ యవాగు, ద్విజార్థం పయః ఇవి ఈ రూపాలలో ఇది నిత్యముగా వస్తుంది. తర్వాత ఆ పైన ఇచ్చినటువంటి బలి, హిత, సుఖ, రక్షిత అనే వాటికి ఉదాహరణలుగా ఇవ్వాలిగా. ఇప్పటిదాకా ఇవ్వలేగా మనకి. ఇప్పటివరకు ఏం చెప్పాడు? తాదార్థ్యం గురించి చెప్పాడు, చతుర్థి ఎందుకు వస్తుందో చెప్పాడు, విశేష ప్రకృతి వికృతి భావం చెప్పాడు, నిత్య సమాసం ఎప్పుడు వస్తుందో చెప్పాడు, అప్పుడు ఏది లింగంలో ఉండాలో చెప్పాడు. వాటికి ఉదాహరణలు ఇవ్వాలి కాబట్టి భూత బలిహి, గోహితం, గోసుఖం, గోరక్షితం అనేటటువంటి 4 రూపాలను కూడా ఇచ్చాడు. వీటి ప్రయోగం కూడా పూర్వవత్ మిగతా వాటిలాగానే వీటికి కూడా విగ్రహ వాక్యాలు ఇత్యాదులు వస్తాయి. దీనితో ఒక్క చతుర్థి సందేహం గురుగారు. అడగండమ్మా. ఇప్పుడు ద్విజార్థం అన్నారు కదా, దాని బదులు మనం ద్విజాయ అంటే ఏమవుతుంది? మీరు అనండి, నాకే అభ్యంతరం. భాష మన చేతిలో ఉందమ్మా. ఆహా, అట్లా కాదు. అంటే అదే చెప్తున్నా. లింగాలు మీరు చెప్పారు కదా. కాదు కాదు, మీరు విగ్రహ వాక్యం ఎలా చెబుతారో ఉమ్, దాని ప్రకారంగా మిగతా శబ్దాలు మారుతాయి. అవును. ఇంకోటి, ద్విజార్థం అన్నప్పుడు ఒక్క నిమిషం ఉండండి. ద్విజాయ, ద్విజుడి కొరకు ఏమిటి? సూపహ. సూపహ. ఓకే. కనుక ఈ చతుర్థి అన్నాడు కదా, అవును. చతుర్థి అన్నాడు కదా, చతుర్థి దగ్గర అవును. ఏమన్నాడు? తాదర్థ్య బలే అన్నాడు. ఉమ్, అంటే ఇక్కడ తత్ శబ్దాన్ని వాడాడు. ఉమ్, ఇక్కడ తత్ అనే శబ్దాన్ని వాడాడు కదండి. అవును. తాదర్థము అంటే ఏమిటవుతుంది అక్కడ? ఇక్కడ మనము స్త్రీలింగం అయితే గనక స్త్రీలింగ రూపంలోను, తత్ అంటే గనక అదేంటి అయం అని చెప్తాం. ఆ, అయం ద్విజాయ, ఉమ్, అయం అయం అని చేత ద్విజార్థం అవుతుంది. ద్విజుడి కొరకు ఇది తదర్థం కదా. అవును. తదర్థం అతని కొరకు అని చెప్తున్నాం కదా. అవును. తాదర్థ్యము అన్నాం కదండి, తాదర్థ్యం అన్నాం కదా. తదర్థం అవునండి. అంటే ద్విజార్థం. ఎప్పుడు ద్విజార్థము? ద్విజాయ అయం. అయం అని ఎందుకన్నావయ్యా? సూపహ అన్నది పుంలింగంలో ఉంది కాబట్టి. ఏమండి? యవాగు అన్నది స్త్రీలింగ రూపం. అందుకని ఇక్కడ చూడండి, ద్విజార్థ ఇయం అనాలి. ద్విజాయ ఇయం ఏమిటది? యవాగు. అదే నపుంసకలింగంలో చెప్పాలనుకోండి, ఇది ఏమండి? తత్ అనేది సర్వనామం కాబట్టి 3 రూపాలు వస్తాయి. ఎలాంటి చెప్పాలయ్యా దీనికి అంటే దానికి ఉన్న విశేష్య లింగాన్ని బట్టి చెప్పాలి. కనుక సూపహ అన్నాడు కాబట్టి ద్విజాయ అయం ద్విజార్థ అనాలి. యవాగు స్త్రీలింగము కాబట్టి ద్విజార్థ ఇయం ద్విజార్థ అని చెప్పాలి. అదే పయః అనేది నపుంసకలింగం కాబట్టి ద్విజార్థం ఇదం అని ఇదం శబ్దం ఇదం రూపం వాడతాం అని. పయః ద్విజార్థం. అంటే ఇప్పుడు తదర్థం అంటే మనం చతుర్థి విభక్తి ఏ రూపమైనా వాడచ్చు, అంతే కదా? ఇక్కడ ఈ అర్థ శబ్దంలో సరే. ఇక్కడ నిత్య సమాసము విశేష్యం యొక్క దాంతో లింగం మారుతుంది. అక్కడేమన్నా వేరే విధంగా మారుతుంది. అక్కడ మారటానికి ఇక్కడ మారటానికి తేడా తెలిసింది కదా. తెలియలేదు సార్. అయ్యో భలేవరే. పరవళ్ళింగం ద్వంద్వ తత్పురుషయో అని సూత్రం అనుకున్నాం కదా. అవును. ఈ సమాస పదము ఏ లింగములో ఉండాలి అంటే పరవత్.
పరశబ్దం ఏ ఉండాలి. రూపంలో ఏ విభక్తిలో ఉంటే ఆ విభక్తి వస్తుంది. ఆ, ఇక్కడ అది అర్థమైంది. పరశబ్దంతో లింక్ కాదు, పరశబ్దమా పూర్వశబ్దమా అని కాదు లెక్క. ఉమ్, విశేష్యము ఏ లింగములో ఉంటే ఆ లింగంలో వాడమన్నాడు. అందుకే ద్విజార్థ, ద్విజార్థ, ద్విజార్థం అని 3 రూపాలు వచ్చాయి ఇక్కడ. తటం, తటి, సరే. తట అంటాం కదండి, అవును. అవును. అట్లా. సరే. సరే. పంచమీ భయేన. అర్ధశబ్దం వచ్చినప్పుడు విభాష ఉండదంటున్నాడండి. అవునండి, అర్థశబ్దం ఉన్నప్పుడు విభాష ఉండదు. నిత్య సమాసోయం అన్నాడుగా. అవును, అది గుర్తుపెట్టుకోవాలి. చాలా. అంటే నిత్య చతుర్థి సమాసో ఎప్పుడు ఏమండి? అంటే చతుర్థి విభక్తి వస్తే అర్థం అనే అర్థంతోనే వస్తుంది కదండి. ఇప్పుడు ఏదైనా యూపాయదారు మీరు దగ్గర ఇప్పుడు శ్యామల గారు, యూపాయదారు దగ్గర మీరు యూపార్థం అనలేగా. అనలేదు. ఎందుకు అనలేదు? అనొచ్చు కదా. అనొచ్చు. ఒకవేళ అన్నట్టయితే ఇలా చెప్పాలి అంటున్నాడు, అంతే తేడా. యూపార్థం అంటే అప్పుడు యూపార్థం దారు శబ్దం ఏ లింగమో ఆ అయం లింగంలో చెప్పాలి. దారు స్త్రీలింగం అండి. నాకు తెలిసి పుంలింగం. దారు పుల్లింగం. అయం దారు అని చెప్పాలా అయితే? అంతే అంతే. శ్యామల గారు, అర్ధ పదం వచ్చినప్పుడే ఇది విభాష ఉండదు. మిగతా అదే చతుర్థి అంటే చతుర్థిలో విభాష ఉండదనే అనుకోవాలి కదా. చతుర్థికి అర్ధానికి వేరు. అర్ధ పదము వచ్చినప్పుడే విభాష ఉండదు. అర్ధ పదం రాకుండా చతుర్థి ఉంటే విభాష ఉంటుంది. అది అధికార సూత్రం పనిచేస్తుంది అక్కడ. ఇప్పుడు యూపాయ దారు అన్నారు, ద్విజార్థం అన్నారు కదా, అర్ధ పదం వచ్చింది కదా. అర్ధ పదం వచ్చినప్పుడు ఇక్కడ విభాష పెట్టకూడదు. విభాష రాదు. శ్యామల గారు చెప్పండి. అన్ని మర్చిపోండి ఒకసారి. ఓకే, మర్చిపోయారా? తూచి మర్చిపోయాను. తూచి అన్నారా? అన్నాను. యూపాయ దారు అనండి ఒకసారి. యూపాయ దారు. ఇందులో యూపార్థం అనుందా, యూపాయ అనుందా? యూపాయ అనుంది. ఇప్పుడు విభాష వస్తుంది అంటే యూపాయ దారు అని రాయొచ్చు, యూపదారు అని కూడా రాయొచ్చు, అనొచ్చు. ఓకే, అది అర్థమైంది. అయిపోయింది. తర్వాత బ్రాహ్మణాయ అయం సూపః అన్నాడు. బ్రాహ్మణాయ అయం అంటే బ్రాహ్మణార్థం, బ్రాహ్మణార్థ అని. ఇక్కడ అర్థశబ్ద ప్రయోగం ఉందా లేదా మీరు చెప్పిన వ్యుత్పత్తిలో, మన లౌకిక విక్రవాక్యంలో? బ్రాహ్మణార్థం అంటే ఉందండి. బ్రాహ్మణాయ అన్నప్పుడు అయం చేర్చమన్నారు. అదేనమ్మా, బ్రాహ్మణాయ అయం ఈజ్ ఈక్వల్ టు బ్రాహ్మణార్థ. అంటే ఇప్పుడు యూపార్థ దారు అనుకోవట్లా? యూపాయ అయం దారు అనండి, నష్టం లేదు. మీరు అలా అంటే ఇలా అప్పుడు చెప్పాలి. నిత్య సమాసం అవుతుందా? అది అవుతుంది. ఓకే, అంతే. రైట్. కనుక అర్థశబ్ద ప్రయోగం ఉన్నప్పుడే నిత్య సమాసము అవుతుంది, విశేష్యం యొక్క లింగములో ఉంటుంది. ఈ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. సరే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అయ్యా భలేవారా, థ్యాంక్స్ అండి. క్లారిఫై అయ్యే ముందుకెళ్ళాలి, అనుమానంతో ముందుకు వెళ్ళకూడదు ఎప్పుడు. పంచమీ భయేన, పంచమీ భయేన. సరే, మిగతా అన్ని మామూలే. సూపా రావటము, ప్రాకడార సమాస, ఆకడార ఏకా సంజ్ఞ, విభాష, తర్వాత ఏమన్నా తత్పురుష. అయిన తర్వాత ఇక్కడ ఏం చెబుతున్నాడు? చోరాద్ భయం, చోర భయం అన్నాడు. చోరుని వలన భయము. చోరాత్ భయం, చోర భయం. భయం అని శబ్దం ఉంది కదండి ఇక్కడ. పంచమి భయేన, భయము చేత. ఎవరి చేత భయము? చోరుడి చేత. చోరుడి వలన భయము. చోరాత్ భయం. అప్పుడు ఏమిటవుతుంది? సమస్త పదమై చోర భయం అవుతుంది. సరే, ఇక్కడ దీనికి వార్తిక అని చెప్పాడు. ఏమన్నాడు?
సూత్రంలో ఏముంది? భయ అనే శబ్దం ఉంది. ఉట్టి భయాయే కాదయ్యా, భయ, భీత, భీతి, భీహి. భయ, భీత, భీతి, భీహి, ఈ 4 పదాలతో సహా కూడా వాచ్యం అన్నాడు. అంచేత చోరాద్ భయమే కాదు, మిగతా వాటితో కూడా వస్తుంది. దానికి ఏం చెప్పాడు? అక్కడ దొంగే కాదు, వృక, వృక భీత, వృక భయ, వృక భీత, వృక భీతి, వృక భీహి. భయ, భీతి, భీత, భీతి, భీహి, మూడింటికి రూపాలు చూపించాడు. ఇది పంచమి తత్పురుషకి ఉన్నటువంటి సూత్రము. ఆ భయ శబ్దముతో పాటు ఇవి కూడా రావాలని వార్తికము. తర్వాత ఏమంటున్నారు? అపేత, అపేతాపోఢముక్త అని చూడండి. అపేత, అపోఢ, ముక్త, పతిత, అపత్రస్థై అని 4 పదాలు ఇచ్చాడు. 4, 5. అపేత, అపోఢ, ముక్త, పతిత, అపత్రస్థ అనే 5 పదాలు. ఇగో వీటితో అన్నాడు. ఇంకోటి ఏమన్నాడు? సైహి అల్పశః అనో మాట వాడాడు. అల్పశః అంటే ఇది రెగ్యులర్ గా కనపడే స్వరూపాలు కావు. అంటే వెరీ రేర్ అంటామే, ఇగో ఆ రేరెస్ట్ తాలూకు లక్షణాలు ఇవి. అపేత, అపోఢ, ముక్త, పతిత, అపస్త్రస్త ఇట్లాంటి వాటితో సహా పంచమ్యంతమైనటువంటి శబ్దాలకి 2 సుబంత శబ్దాలు సమసిస్తాయి. అది తత్పురుష సమాసం అవుతుంది. ఏమండి? వీటికి అర్థాలు ఏవో ఉన్నాయి, గుర్తులేదు నాకు. అపేత, అపోఢ అంటే నెగిటివ్ కనోటేషన్స్, లేని అని. ఉదాహరణలో సుఖాపేత, కల్పనాపోఢ, చక్రముక్త, స్వర్గపతిత, తరంగ ప్రత్రస్థ అంటే భయపడుతున్నాడు. చెప్పండి సార్, ఏమన్నా అన్నారండి? క్షమించండి సార్, సారీ. మీకు ఈ అపేత పదాలకు అర్థాలు తెలిస్తే చెప్పండి. లేదండి, నేను మ్యూట్ చేయలేదు. సారీ. పర్లే. అపేత అంటే కోల్పోవటం అండి. ఏదండి? అపేత అంటే కోల్పోవటం అని అనుకుంటా. అలాంటి ఈ రెండింటికి కొంచెం చిన్న డిస్టింక్షన్ గుర్తు పెట్టుకుని రాసుకున్నా, మర్చిపోయి ఎక్కడ పెట్టాను కాగితం. సరే, చూసి మళ్ళీ చెప్తానండి, ఇబ్బంది ఏం లేదు. ఇవన్నిటికీ కూడా సహాల్పం పంచమ్యంతం సమస్యతే స తత్పురుష. సుఖాపేత, కల్పనాపోఢ ఈ వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇవి పంచమిలో వస్తాయి. అది చాలా అల్పశ అంటే రేరుగా వస్తాయి అని ఈ విషయాన్ని మనకి ఇక్కడ చెప్పాడు. అంటే అల్పముగా ఉన్నప్పుడే పంచమి రూపంగా సమర్థిస్తుంది, అల్పముగా కాకపోతే మాత్రము కాదు. ఇప్పుడు ప్రాసాదాత్ పతిత అంటాడు అనుకోండి. ఏమండి? ఇక్కడ ప్రాసాదాత్ పతిత అన్నది రేర్ యూసేజ్ కాదు, అల్పశః ప్రయోగం కాదు ఇది. అప్పుడు పంచమి రాదు. అప్పుడు ఏమిటవుతుంది? కర్తృకర్మణో కృత బహుళం అనే సూత్రం అని ఏదైతే చదువుకున్నామో దాని వల్ల వస్తుంది, కానీ పంచమి విభక్తి పంచమి తత్పురుష అని చెప్పటానికి లేదు అని అక్కడికి చెప్పారు. తర్వాతిది షష్ఠి.
షష్ఠి. ఈ షష్ఠి అనేది రేపు చూద్దామండి. ఎందుకంటే ఈ షష్ఠిలో 2-3 రకాలు ఉన్నాయి. ఏమిటది? నిర్ధారణ షష్ఠి, తర్వాత నిర్ధారణ షష్ఠి ఒకటి, తర్వాత ఇంకోటి ఏంటంటే రకరకాల షష్ఠులు చెప్పండి. కారక షష్ఠి ఒకటి, ఏ శేష షష్ఠి ఒకటి, ఇట్లా షష్ఠులు 4-5 రకాలు ఉన్నాయి కదా. ఈ 4 రకాల్లో వేటికి వస్తుంది, వేటికి రాదు అనేటువంటి వివరాన్ని మనం చెప్పుకోవాలి. కాబట్టి షష్ఠి గురించి రేపు చెప్పుకుందాం. ఇవాళకి ఇక్కడ ఆపేద్దాం.